ఇది టైము. కాపు బలిజలు కాంగ్రెస్ వైపు వస్తే వాళ్ళు సాధించలేంది గత 30-40 సంవత్సరాలు వాళ్ళ ఆలోచన విధానానికి సరిపోయే విధంగా చేస్తానని మీకు తెలియజేస్తున్నాను పత్రికా మూలంగా వాళ్లకు. మొన్న నేను తిరుపతిలో చెప్పాను, చిరంజీవి గారు రాండి అని. చిరంజీవి గారు ఈ రోజుకి మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంది. వెస్ట్ గోదావరి జిల్లాలో కొవ్వూరులో నేను వచ్చే ముందు కూడా పరిశీలించి వచ్చాను. ఆయన ప్రాథమిక సభ్యత్వం ఉంది. ఆయన సినిమాల్లోకి పోవచ్చు. ఈరోజు ఎన్టీ రామారావు చచ్చిపోయి ఎక్కడున్నాడో ఈ రోజుకు పూజలు చేస్తున్నారు. నేను వస్తుంటే నెల్లూరులో, మరి నారాయణ జయిస్తున్నాడో ఎవరు జయిస్తున్నాడో కానీ ఈ రోజుకి ఆయన బతుకున్నాడు ఎన్టీ రామారావు. అక్కినేని నాగేశ్వరరావుకి ఆ విధంగా జరగటం లేదు. ఎంజీఆర్కి జరుగుతూ ఉంది, ఎన్టీ రామారావు జరుగుతూ ఉంది. నేను చెప్తున్నాను చిరంజీవి గారికి, ఇది టైము, నిర్ణయం తీసుకోండి. మీరు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని తిరుపతి నుంచి గెలిపించడమే కాదు, తప్పనిసరిగా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేదానికి నా శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ముఖ్యమంత్రి చేస్తానని మీ ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాను. ఆయన బెంగళూరులో ఉన్నాడంట, మరి ఎక్కడుంటే ఏమి నేను తెలియజేస్తున్నాను. ఇది సరైన సమయం, నిర్ణయం తీసుకోండి, రాజకీయ నిర్ణయం తీసుకోండి, రాజకీయాల్లోకి రండి. తప్పనిసరిగా మీ ఎవరైతే కోరుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు బలిజలు కోరుకున్న విధంగా మీకు అధికారం ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నం గట్టిగా చేస్తానని తెలియజేస్తూ, అంబేద్కర్ స్టాచ్యూ అది ఎంత ఎత్తున పెట్టాడో నాకు తెలీదు, 125 అడుగులో ఏదో పెట్టారు. అంబేద్కర్ అంటే చాలామందికి రాజ్యాంగ నిర్మాత అని మాత్రమే తెలుసు. అంబేద్కరు అసలు సిసలైనటువంటి నిజాయితీ పరుడు. నిజాయితీలో మహాత్మా గాంధీ లాంటి వాళ్ళకు కూడా తీసిపోని విధంగా ఒక దళిత వర్గంలో పుట్టినటువంటి అంబేద్కర్, ఆయన గురించి తెలియని విషయాన్ని గురించి మీకు మీ ద్వారా తెలియజేస్తాను. అంబేద్కర్ గారు లా మంత్రిగా ఉన్నారు. ఆయన పొద్దున్నే 8 గంటలు పోయి సాయంకాలం 8 గంటల దాకా ఆఫీసులో కూర్చొని అలవాటు ఆయనకు. ఆయన ఎవరికో సహాయం చేస్తున్నాడు. సహాయం చేస్తుంటే ఎవరో ఒకరు ఆ సహాయం పొందిన అతను కొన్ని గుడ్డలు తీసుకొని, ఒక గుడ్డల ప్యాకెట్, స్వీట్ ప్యాకెట్ తీసుకొని వచ్చి అంబేద్కర్ గారు లేని సమయంలో అంబేద్కర్ భార్య మరి ఆమె సతీమణికి ఇస్తే ఆమె టేబుల్ పైన పెట్టింది. అంబేద్కర్ గారు వచ్చారు, స్నానం చేశారు బతికున్నప్పుడు. మరి ఆయన స్నానం చేసి టేబుల్ పైన కూర్చొని భోంచేసేటప్పుడు అడిగాడు, ఏంది ఆ ప్యాకెట్ అంటే, నువ్వు ఎవరికో సహాయం చేసావంట, ఇదిగో గుడ్డలు, ఇగో స్వీట్లు అని అంటే అంబేద్కరు తింటూ బయటకు లేచి ఆ 2 ప్యాకెట్లను ఇంటి బయటకు వచ్చి ఇసిరవతల బారేశాడు. భార్యతో 3 రోజులు మాట్లాడలేదు అంబేద్కర్. ఇది ఎక్కడా పుస్తకాల్లో రాయలేదు. అంబేద్కర్ భార్య ఆయన కాళ్ళు పట్టుకొని, నేను చేసిన పాపం ఏంటి అని అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి బహుమానాన్ని తీసుకోవడం పాపం, తప్పు. మరి జీవితంలో నువ్వు ఇక ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని చెప్తే ఆమె కాళ్ళు పట్టుకొని, నా జీవితంలో ఇటువంటి దాన్ని నేను స్వీకరించను అని చెప్పినటువంటి మహానుభావుడు అంబేద్కర్. ఇంకొక సంగతి కూడా చెప్తాను. అంబేద్కర్ చచ్చిపోయి 6 నెలలకు ముందు నాకు అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లో తీసుకొని వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంబేద్కరు మరి చనిపోయే ముందు అడిగాడు ఆయన భార్యని, నేను చనిపోయిన తర్వాత నీ తల ఎక్కడ దించను, చెయ్యి దించనని నాకు ప్రామిస్ చేయమని అడిగాడు అంబేద్కర్. భార్య చేతిలో చెప్పింది చెయ్యను అని. నేను అంబేద్కర్ భార్యకు తెలియకుండా పివి నరసింహారావు గారు మరి మంత్రివర్గంలో నేనుంటూ ఒక జాబు రాశాను పివి నరసింహారావుకి, ఇప్పటికీ ప్రధానమంత్రి ఆఫీసులో ఉంది. అంబేద్కర్ భార్య, ఆమెకి ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, ఆమెకి కారు లేదు, బొంబాయి సిటీ బస్సుల్లో తిరుగుతూ ఉంది కారు లేక, ఆమెకి డబ్బు లేక ఇబ్బందులు పడుతూ ఉంది. మరి లాల్ బహదూర్ శాస్త్రి భార్యకి ఇచ్చాం మనం ఇల్లు ఢిల్లీలో. అదేవిధంగా ఆయనకు కూడా, ఆయన భార్యకు కూడా ఇల్లు ఇస్తే బాగుంటుంది, కారు ఇస్తే బాగుంటుంది. మరి
అంతేకాకుండా ఆమెకి ఏదన్నా 25,000 నెలకిస్తే బాగుంటుందని 1991 జూలైలో నేను జాబు రాశాను. ప్రభుత్వంలో ఉంది అది.